నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ వెంకటేశ్వర స్వామి కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయ సన్నిధి లోపల భక్తులు కూడా కొత్త సంవత్సరంలో అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటూ ఎక్కువ కూడా భక్తులు కూడా వచ్చినారు. ఈ మహబూబ్ నగర్లో ఉండే అన్ని దేవాలయాల కన్నా ఈ దేవాలయంలో అధికంగా వస్తుంటారు. ఎక్కువగా ఈ దేవాలయంలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామిని తర్వాత తిరుపతి వెంకన్న లాగానే ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటున్నాం. ఆ విధంగానే భక్తితో ఇక్కడ వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అందరూ కూడా నమ్ముతుంటారు. ఈ సంవత్సరం కూడా ఆయుర ఆరోగ్యాలతో ఈ జనమంతా కూడా ఉండాలని ఆ భగవంతుని మేము కూడా ప్రార్థిస్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయతే నమః. మనందరికీ కూడా భక్తులందరికీ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. భగవంతుడు ఈ నూతన సంవత్సరం అంతా కూడా అందరికీ క్షేమస్థైర్య విజయ అభయాలను నొసంగాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. ఇచ్చేసేటువంటి భక్తులందరికీ కూడా భగవంతుడు విశేషంగా అనుగ్రహించాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాను. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పొద్దున ఆ భగవంతుడిని కోరుకొని ఆ భగవంతుడు మమ్మల్ని సంతోషాలతో అందరినీ సంతోషాలతో చూడాలని భగవంతుడిని కోరాము. పొద్దున మార్నింగ్ టైంలో వచ్చి దేవుణ్ణి దర్శించుకున్నాము. అందరినీ ఆయు ఆరోగ్యాలతో చూడాలని కోరుకుంటున్నాం. శ్రీరామ్. ఈరోజు మనకు నూతన సంవత్సర సందర్భంగా ఈరోజు మేము మామ్నార్లో పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వచ్చి కుటుంబ సమేతంగా దర్శించుకున్నందుకు మాకు చాలా జన్మ ధన్యమైంది. అదేవిధంగా ఇక్కడ ఈ ఆలయంలో కూడా చాలా భక్తులు స్వామివార్లు అందరినీ భక్తులని అన్ని విధాల మంచి సేవలు అందిస్తారు. 24 సంవత్సరంలో కూడా మీరు ఉల్లాసంగా ఉత్సవంగా ముందుకు వెళ్ళాలని మీరు అనుకున్న లక్ష్యాలని సాధించాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా వెంకటేశ్వర స్వామి గుడికి రావడం జరిగింది. భక్తులందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. ప్రజలకు పాలమూరులో ఉన్న ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలని ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవాన్ని వేడుకోవడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.